ప్రొడక్షన్ సైడ్ లో, ఓకే. ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ గా, ప్రొడక్షన్ మేనేజర్ గా హిందీలో కొన్ని పెద్ద సినిమాలకి, కొన్ని మంచి సీరియల్స్ కి. సో క్వైట్ So- డిఫరెంట్ కాబట్టి ఆ రోల్ ప్లే చేస్తున్నప్పుడు యాజ్ ఏ ప్రొడక్షన్ సంథింగ్ మేనేజర్ గా సో ఒక పెయిన్ అయితే ఉంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. 100%. ఎట్లా ఫీల్ అయ్యేవారు ఆ టైం? నాది ఒక ఫిలాసఫీ ఉంది లైఫ్ లో, అంటే వాట్ ఎవర్ వి గెట్ వీ హ్యావ్ టు డూ ద బెస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. ట్రూ. ఎక్కువ ఆలోచిస్తే నేను హీరో ఇప్పుడు ప్రొడక్షన్ మేనేజర్ అయ్యాను, ఇది ఇట్లాంటి ఆలోచిస్తే అంటే వీల్ గో ఇన్ టు లాట్ ఆఫ్ నెగటివ్ థాట్స్. ట్రూ. సో నేను ఒక ఛాలెంజ్ లాంటివి తీసుకున్నా, ఓకే. ఒక ఛాలెంజ్ లాంటివి తీసుకుని ఇది ఒక పాజిటివ్ వైబ్ కి నేను డైవర్ట్ చేశాను. సో మళ్ళీ అక్కడ నుంచి కొంచెం కొన్ని కాంటాక్ట్స్ బిల్డప్ చేసి కొన్ని సినిమాల్లో నేను అసోసియేట్ ప్రొడ్యూసర్ గా జాయిన్ అయ్యాను. అది తర్వాత డైరెక్టర్ వైపు లో కూడా, రైటింగ్ వైపు లో కూడా. సో మళ్ళీ ఒక మంచి జర్నీ స్టార్ట్ అయింది. సో ఒక 2012-2000 తర్వాత నాకు అసలు మళ్ళీ- ఏమీ ప్రాబ్లమ్స్ రాలేదు లైఫ్ లో, ఓకే. కానీ మధ్యలో 2 or 3 years చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. సో ఆ టైంలో మీరు ఎట్లా మిమ్మల్ని మీరు సపోర్ట్ చేసుకునేవారు? అంటే ఐ మీన్ అంటే ఆ బ్యాడ్ నేను జస్ట్ మాత్రం మంచి మంచి బుక్స్ చదవడం ఆ టైంలో, మోటివేషనల్ బుక్స్ కానీ రిలీజియస్ బుక్స్, ఓకే. పాజిటివ్ వీడియోస్ చూడడం. ఓకే. తర్వాత సెల్ఫ్ మీద కొంచెం, నా రైటింగ్ మీద ఎక్కువ వర్క్ చేశాను. యా. నా సో రైటింగ్ మీద, నా బాడీ మీద, వేరే అంటే సంథింగ్ ఏదో చేసి హిందీ ఇండస్ట్రీలో చాలా కాంటాక్ట్స్ బిల్డప్ చేశాను. సో అది నాకు కొంచెం ప్లస్ అయింది. సో అట్లా నేను ఐ ట్రై టు కీప్ మై సెల్ఫ్ మోటివేటెడ్. దట్ షుడ్ బి దేర్. Yeah, that should be there. సార్ ఫ్రమ్ హిందీ ఇండస్ట్రీ నుంచి, అక్కడ Hmm. ఆడియన్స్ నుంచి ఎలాంటి అప్రిషియేషన్ వస్తూ ఉంటుంది, ఎలాంటి సపోర్ట్ వస్తూ ఉంటుంది మీకు? హిందీ ఇండస్ట్రీలో నాకు ముఖ్యంగా యాక్టర్ కంటే ఒక డైరెక్టర్ గా ఎక్కువ పేరుంది ఓ. హిందీ ఇండస్ట్రీలో ప్రస్తుతంగా. ఎందుకంటే నేను చేసిన ప్రతి సినిమాలకి చాలా అవార్డ్స్ వచ్చినాయి. బ్యాండ్. మాస్ సాబ్ కి లాస్ట్ చేసిన సినిమా మాస్ సాబ్ కి ఒక 52 అవార్డ్స్. ప్రైమ్ లో ఉంది ఆ సినిమా, అమెజాన్ ప్రైమ్ లో చూడొచ్చు. నెక్స్ట్ నేను సంత్ తుకారాం ఒక బయోపిక్ చేస్తున్నాను ఇప్పుడు హిందీలో, డైరెక్టర్ గా, రైటర్ గా. మధ్యలో హాలీవుడ్ కోసం కూడా ఒక సినిమా డైరెక్ట్ చేశాను మధ్యలో. సో హిందీ ఇండస్ట్రీలో నాకు డైరెక్టర్ గా ఎక్కువ పేరుంది, కానీ దిస్ ఇయర్ నాకు హిందీ ఇండస్ట్రీలో కూడా ఒక హీరోగా కూడా ఒక 3 సినిమాలు రిలీజ్ లో ఉంది. అమేజింగ్. సో ఎయిమ్స్ అండ్ ఎయిమ్స్. శూద్ర 2, ఓకే. ప్యార్ జుగ్తా నహీ పార్ట్ 2 అండ్ కోటా, QUOTA. సో ఎలా ఉండబోతున్నాయి మరి? దిస్ ఇస్ ఆల్ లక్ అండ్ గాడ్స్ గ్రేస్. దట్స్ ట్రూ. యా. మన ఇన్స్టిట్యూషన్ కి అర్థమవుతుంది కాబట్టి, సో దిస్ మూవీస్ ఖచ్చితంగా రాక్ చేస్తాయని చెప్పి. సో ఎలా ఉండబోతున్నాయి మూవీస్? మోస్ట్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఆర్ కంప్లీట్. ఓకే. సో నెక్స్ట్ ఐ థింక్ శూద్ర 2 ఒక జూన్ కానీ జూలై రిలీజ్ అవుతుంది. ఓకే. సేమ్ ప్యార్ జుగ్తాని పార్ట్ 2 కూడా. ఓకే. ప్యార్ జుగ్తాని పార్ట్ 1 మిథున్ చక్రవర్తి గారు చేశాడు. సో పార్ట్ 2 లో నేను హీరో. ఆ టైంలో సినిమా సూపర్ హిట్. సో పార్ట్ 2 లో నేను హీరోగా చేస్తున్నాను ఇప్పుడు. సో నాకు మంచి హోప్లు ఉన్నాయి ఈ సినిమాల మీద. తెలుగులో కూడా అలాగే సేమ్ ఈ సంవత్సరాలకి నెక్స్ట్ దహనం ఆల్రెడీ రిలీజ్ అయింది, అవును. మంచి క్రిటికల్ అక్లెయిమ్ వచ్చింది. నెక్స్ట్ నాతో నేను ఉంది, దాంట్లో సాయి కుమార్ గారు, నేను, మిగతా కాస్ట్లు కూడా బానే ఉంది. నాతో నేను సినిమా తర్వాత బందీ అని ఇంకొక సినిమా ఉంది నాకు, ఓకే. అది సింగిల్ క్యారెక్టర్ ఫిల్మ్. ఓకే. ఆ తర్వాత ఎర్రగుడి సినిమా. సో ఇట్లాంటి 4-5 ఫిల్మ్స్ తెలుగులో కూడా ఈ ఇయర్ రిలీజ్ లో ఉంది. ఓకే. సార్ యాక్చువల్లీ మీరు మూవీస్ కూడా చాలా కామ్ లైక్ ఒక డీసెంట్ ఫిల్మ్ సెలెక్ట్ చేసుకుంటారు కదా యూజువల్ గా. హోమ్లీ కానీ లేదంటే ఒక ఆధ్యాత్మికమైన. అది అంత లేదు, జస్ట్ ఈ మధ్య కాలంలో అట్లాంటి ఆఫర్స్ చాలా వచ్చినాయి నా దగ్గర. సో అందుకనే వచ్చిన ఆపర్చునిటీ. ఓకే. అందుకనే అట్లాంటి అయింది. కానీ నెగటివ్ రోల్స్ కూడా నాకు చేయాలి, నాకు బాగా ఇష్టం ఉంది నెగటివ్ రోల్స్ చేయడానికి. ఎందుకంటే నేను నా కెరియర్, నేను చేసిన ఫస్ట్ సీరియల్లో నేను మెయిన్ విలన్ గా చేశాను హిందీలో. ఓకే. సో నాకు ఫస్ట్ అక్లెయిమ్ వచ్చింది నెగటివ్ రోల్స్ లోనే, కెరియర్ స్టార్టింగ్ లోనే. సో యూజువల్ గా నెగటివ్ పీపుల్, ఐ మీన్ నెగటివిటీ ఎక్కువ తీసుకుంటారు కూడా జనాలు కూడా. అంటే నెగటివ్ రోల్స్ లో చేయడానికి కొంచెం స్కోప్ ఉంది, ట్రూ, యాక్టింగ్ కూడా చూపించడానికి. అవును సార్. తర్వాత బాడీ లాంగ్వేజ్ కి కానీ, హీరోస్ ఉన్నప్పుడు, ఇది రెగ్యులర్ హీరోస్ ఉన్నప్పుడు అది కూడా ఒక ఛాలెంజే. కానీ ఒక హీరో అంటే ఒక పవర్, ఒక అంత రేంజ్. తర్వాత ఈ రోజు ఉన్న హీరోస్ కూడా మీరు చూస్తే, అంటే క్యారెక్టర్స్ వాళ్ళలో కూడా నెగటివ్ షేడ్స్ ఉన్నాయి, గ్రే షేడ్స్. అవును.
అంటే కేజీఎఫ్ చూస్తే కూడా పుష్ప లాంటి సినిమాలు చూస్తే కూడా సో ఒకప్పటి రోజుల్లో ఆ విలనిజం కి ఐ మీన్ హీరోస్ అంత యాక్ట్ చేసేవారు కాదు కానీ ఇప్పుడు మాత్రం సో అందరూ చేస్తున్నారు, రెడీ టు డూ అందరూ చేస్తున్నారు చేస్తున్నారు. కూడా. మన జగపతి బాబు ఎస్ 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 అందరూ చేస్తున్నారు. ఇప్పుడు సుశాంత్ గారు కూడా చేశారు రవితేజ గారు సినిమాలో. అవునవును సీతారామంలో కూడా చేశారు. సో ఇట్లాంటి కూడా ప్రతి యాక్టర్ ఇప్పుడు కొత్త కొత్త ఛాలెంజెస్ గురించి కొత్త కొత్త ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారు. చేస్తూ ఉండాలి.